టీవీ5 మూర్తికి ఇదేనా వార్నింగ్? ఏంద్రా అంటే, మూర్తి గారు నేను చాలా రోజుల నుంచి గమనిస్తా ఉన్నా, మా పార్టీ అధికారం కోల్పోయినా మా పార్టీలో ఉండే పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద తలకాయలు నిద్ర రాకుండా ఉంటే నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోతా ఉన్నా కూడా మీరు కల్లో కూడా కనపడేట్టుగా వాళ్ళని చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయానికి వద్దాం. మూర్తి గారు మీకే చెప్తున్నా వినండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక నాస్తికుడు అనేది అందరికీ తెలుసు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకుంటాడని తెలుసు. అదేవిధంగా ఆయన యూనివర్సిటీలో ఏదైతే సుప్రభాతం ఉంటుందో ఆ సుప్రభాతాన్ని బూతులు సుప్రభాతంగా చదివి అందరిని వినిపించింది తెలుసు. మీరు టీవీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారో ఆయన ఆల్రెడీ ఎర్రి పుష్పం అని తెలుసు. మీరు మళ్ళా 2 ఫ్లవర్స్ చేస్తారా మా కరుణాకర్ రెడ్డి గారిని? ఇప్పుడు ఆయనకు రాజారెడ్డి గారితో సంబంధాలు ఏ విధంగా సంబంధాలో చెప్తాయనండి. రాజారెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన జైల్లో నక్సలైట్లుగా ఉన్నాడు. ఆ కర్ణంలో ఈయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు రాజారెడ్డి తాతకి ముందు అలవాట్లేదు, గుట్కా అలవాట్లేదు, మటకా అలవాట్లేదు, బీడీ చుట్టా తాగడు. పొద్దున్న నిద్రలేచే పప్పు చెక్కలు తింటాడు. ఆ పప్పు చెక్కల్ని ఈ కరుణాకర్ రెడ్డి ఎత్తుకొని ఆయనకి రాజారెడ్డి తాతకి ఇచ్చేవాడు. ఏ విధంగా పోయిందంటే కరుణాకర్ రెడ్డి మీద ప్రేమ రాజారెడ్డికి ఒకనొక టైంలో పులివెందుల్లో ఆ కరుణాకర్ రెడ్డినే మనం ఎమ్మెల్యేగా నిలబెడతాము, మంచి పిల్లవాడు అనుకునే స్థాయికి ఎదిగినాము సార్ మేము. మూర్తి గారు మీకే చెప్తున్నా, మీరు ఈరోజు కూర్చొని రాష్ట్రంలో అన్ని వెబ్సైట్లో ఉన్నాయి. నాస్తికుడు అన్నాడు, కరుణాకర్ రెడ్డి కూతురి వివాహం మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందా, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిందా అనేది అందరికీ తెలుసు. మీరు మళ్ళీ ఈరోజు చెప్తారా? అంటే మీరు అనుకోవచ్చు, ఏమి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో బొట్టు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలనుకోవచ్చు. అప్పుడు ఆయన పదవి ఉంది, టీటీడీ చైర్మన్గా ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడేమో అవసరము, పదవి లేదు, ఏమీ లేదు, బొట్టు ఎందుకు పెట్టుకుంటాడట? ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నాడంటే ఏ విధంగా భక్తి ఉండాలి? భక్తి లేదు, భక్తి లేని మాట వాస్తవం. మీరు ఎట్లా చెప్తారు మూర్తి గారు మీడియాలో కూర్చొని? అంటే కరుణాకర్ రెడ్డి గారికి సపోర్ట్ ఎవరు లేరనుకున్నారా మీరు? నేను సపోర్ట్గా మాట్లాడతా, నేను సపోర్ట్గా చెప్తా. మేము నిన్న తాగి ఉన్నాడు అందుకని రాలేదు అంటున్నారు కొంతమంది. అవునేమో ముందేస్తున్నాడు టెన్షన్ తట్టుకోలేక, అందుకని రోడ్లో కొనుక్కున్నాడు. దానికన్నా భూగతంలో పెట్టి చూపిస్తారయ్యా మీరు. ఆ టెన్షన్ కారణమే నువ్వే కదా, ఆ టెన్షన్ పడేదా చేసింది కారణం నువ్వే. ఆ టెన్షన్ పడి తట్టుకోలేక ముందుగా రోడ్డు మీద ఉండేదానికి కారణం నువ్వే కదా. టీవీ5 మూర్తి గారు ఏమనుకుంటున్నారు మీరు? మా పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే నా పోనీ మా నాయకులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కొక్క రోజు కూర్చొని ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క మాజీ మంత్రిది చిట్టాలు బయటికి తీసి ఈ విధంగా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అంతా చూపిస్తే మేము ఒక రాష్ట్రానికి పోదామనే, లేకంటే ఈ దేశమే ఇచ్చిపెట్టి పొమ్మని చెప్తారా? అటైనా మేము ఈ దేశాలు ఇచ్చిపెట్టి పోయేదానికి ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది కదా. ఉండేది కేసులు, అక్రమంగా కేసులు ఉన్నాయి. మేమేం చేసి పోవాలన్నా మన కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మా బతుక్కి అయిపోయేట్టుగా చేసింది మీరే. మూర్తి గారు ఏమనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ లడ్డూ విషయంలో ఏ విధంగా గోల్మాల్ జరిగిందని చెప్పి ఏ విధంగా బయట నుంచి చెప్పినావు నువ్వు? ఈరోజు కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాయి అన్నాడు, అదే సుప్రభాతాన్ని బూతులు సుప్రభాతంగా రాసి అందరికి వినిపించినాడు, ఈది నాటకాలు వేసుకుంటా ఉన్నాడు, నక్సలైట్గా ఉన్నాడు. ఇవన్నీ చెప్తారా మీరు? సరే, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి ఇంట్లో దీపారాధన చేస్తారా చేయరా అనేది కూడా చెప్తావు. చేయడు, నేనే చెప్తున్నా. నువ్వు చెప్పే ఛాన్స్ నేను నీకు నేనే చెప్తున్నా. ఎందుకు చేయడు అంటే నాస్తికుడు, ఆయన క్రైస్తవ మతస్థుడు. ఎస్, నీ కులం నీకు గొప్ప, నీ మతం నీకు గొప్ప అయితే కరుణాకర్ రెడ్డి గారి కులం కరుణాకర్ రెడ్డి గారికి గొప్ప, కరుణాకర్ రెడ్డి గారి మతం కరుణాకర్ రెడ్డి గారికి గొప్ప. ఇక్కడ నేను ఎవరిని మతాల మధ్య అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు. కేవలం టీవీ5 మూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రమే నా వివరణ. మరి దేనికైతే ఈరోజు సరే మీరు సవాల్ చేశారు, మరి పోవచ్చు కదా అంటే పోలా. అది దానికి సవాల్ వచ్చే కారణాలు ఉంటాయి. మీకెందుకు? మీకేం అవసరము? మీకెందుకు చెప్పాలా? మా బాధలు మాయి. సో నేనేం చెప్తానంటే టీవీ5 మూర్తి గారికి ఎక్కడైనా సరే మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, జగనన్నను కానీ నువ్వు లేనిపోని డేటా ఎక్కడి నుంచి సేకరించినావో మరి ఏవో నాకైతే తెలీదు. నువ్వు ఆ సేకరించిన డేటాను మాత్రం రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేయాలనుకున్నావంటే తప్పకుండా సీమరాజు అనేవాడు అడ్డుకట్టేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
నువ్వు ఎన్ని వీడియోలైనా చేసుకో, ఏమైనా చేసుకో. ఈ మూర్తి గారు మీకే చెప్తున్నా, అన్న జోలు కానీ మా పార్టీ నాయకుల జోలు కానీ వచ్చే సీమరాజా తప్పకుండా ఆడ అడ్డుకట్టి వేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇది ఏమైనా చేసుకోండి, నేను చేసేది నేను చేస్తానని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.